హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మనమైతే శాండ్విచ్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాము ఈ వీడియోలో. ఫస్ట్ మనమైతే 1 ఆనియన్ అండ్ 1 టమాటో అండ్ క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, ఇవన్నీ పీసెస్గా కట్ చేసేసి ఒక బౌల్లో వేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ అండ్ మిరియాల పొడి, కొంచెం మిరియాలు వేయండి, కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసి బటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం బటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ స్టఫ్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం అయితే బ్రెడ్ తీసుకుని ప్యాన్కి బటర్ వేసుకుని 1 సైడ్ కొంచెం కాల్చుకోవాలి. ఇందాక మనం స్టఫ్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ స్టఫ్ దీంట్లో ఆ బ్రెడ్ మీద వేసుకోవాలి. బ్రెడ్ మీద వేసుకుని స్లోగా సిమ్లో వేపుకోవాలి. అండ్ ఆ స్టఫ్ని బ్రెడ్ మీద వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి చీజ్ బయట మనకి సూపర్ మార్కెట్లో అలా దొరుకుతుంది. ఈ చీజ్ తీసుకుని ఆ బ్రెడ్ మీద స్లైసెస్ 1 స్లైస్ అలా బ్రెడ్ మీద వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకో బ్రెడ్ కూడా తీసుకుని దాని మీద క్లోజ్ చేసేయాలి. స్లోగా బటర్ వేసుకుని 2 సైడ్స్ అయితే కాల్చుకోవాలి. అండ్ దీని టేస్ట్ వస్తే అసలు సూపర్ అండి, వేరే లెవెల్ ఉంటుంది. అచ్చు మన పిజ్జా అలా ఉంటుందండి. పిల్లలకి ఈవినింగ్ పూట ఇలా పెట్టిస్తే అసలు బయటకు వెళ్ళవసలా మన ఇంట్లోనే చక్కగా ఇలా చేసుకుంటే శాండ్విచ్ సూపర్, చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు బయట టేస్ట్ అసలు ఏమి పనిచేయదు. ఒక్కసారి నా మాటిని ఇది రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ వస్తే చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే బాగా తింటారు. దీంట్లో కొంచెం టమాటా సాస్ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. బయట పిజ్జాలు కూడా అసలు ఏం పని చేయవండి దీని ముందు. అలా వీక్లీ వన్స్ అలా పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా వాళ్ళైతే తింటారు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.